అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. కాకినాడలో అతి పెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్ కో ముందుకు వస్తా ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. నా ఆలోచన ఒకటే, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు గాని అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇస్తాం. 2 కిలోవాట్లు 60,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. అదే మరి అందరికి కూడా 78,000 రూపాయల వరకు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆ పైన ఖర్చు అయితే మీరు పెట్టుకోవాలి. బీసీలకు 98,000 ఇస్తాం. ఆ పైన అయితే అంటే అదనంగా ఒక 20,000 ఇస్తాం. ఆ పైన అయితే మీరు పెట్టుకోగలిగితే ఇంకా మీరు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు, ఉండదు. దానివల్ల మాకు కూడా గ్రిడ్కు కూడా అదనంగా వెసులుబాటు వస్తుంది. నేను ఒకటే, ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే వాడుకునే కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళాం. ఒక సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందువల్లనే మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. పోయిన గవర్నమెంట్ వేసిన కరెంటు ఛార్జీలు తగ్గించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంపల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26-27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషన్ మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ 12 రూపాయల 25 పైసలుంటే 9 రూపాయల 95 పైసలకు తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24-25కి అదనంగా ఖర్చు అయితే
15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి ఎస్ఐపిసి జరుగుతుంది, ఆ నెలలోనే ఎస్ఐపిబి జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25, 26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 19, 24 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది.